అండి ఈరోజు రెసిపీ ఎగ్ పొంగనాల టమాటా కర్రీ. కావలసిన పదార్థాలు: ఎగ్ వైటు, ధనియాల పొడి, మెత్తటి ఉప్పు, పసుపు, కారం, గల్లుప్పు, అల్లం వెల్లుల్లి, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, ఆయిల్. పొంగనాలు ప్లేట్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఇది వేడయ్యే లోపల దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం కారం వేసుకుందాం. ఇది కొంచెం ఇలా సప్పగా లేకుండా కొంచెం కారంగా ఉండడం కోసమని కొంచెం వేసుకుందాం అంతే. ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇది ఇందులో వేసుకుందాం. కొంచెం వేసుకుందాం. కొంచెం వేస్తే అవి పొంగుతాయి. ఎత్తి మూత పెడదాం. ఇప్పుడు ఇవి అవే లోపల టమాటాలు వేసుకుందాం. టమాటాలు కోసుకొని, నాటు టమాటా అయితే మంచి టేస్ట్ వస్తుంది, హైబ్రిడ్ అయితే రాదు. పుల్లగా టేస్ట్గా ఉంటుంది. హైబ్రిడ్ అయితే కొంచెం చింతపండు వేసుకోండి, నాటు అయితే అవసరం లేదు. మళ్ళీ ఇట్లా రివర్స్ చేసుకోవాలి. కొంచెం అంటే అది ఎల్లో తినేటోళ్ళు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇట్లా చేస్తాను. గిన్నె పెట్టుకున్నాం. టమాటా కూరకి ఆయిల్ వేస్తా. ఇప్పుడు అది వేడయ్యే లోపల అల్లం దంచుతా. పచ్చగా దంచుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేస్తాను. పసుపు వేస్తాను, ఉప్పు, టమాటా ముక్కలు వేస్తాను. కొంత ఒక 4 గుడ్లు ఉంటేనేమో ఒక 5 గుడ్లు పడతాయి, ఒక 4 అట్లా ఉంటే ఇట్లా టమాటా వేసుకున్నాక కొంచెం మగ్గనిద్దాం.
ఇంట్లో ఒకవేళ నలుగురు ఉంటే ఒక అరకేజీ టమాటా, ఒక 5 గుడ్లు సరిపోతాయి. 6 7 ఉంటే 10 గుడ్లు, ఒక 3/4 కేజీ టమాటా అయితే సరిపోద్ది. ఎక్కువ టమాటా వేసుకొని 4 గుడ్లు వేసుకుంటే అది ఎటు కాదు, అట్లా చేసుకోండి. కొంచెం కారము నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి మా కారం ఎక్కువ తింటాను కాబట్టి నేను 3 స్పూన్లు వేస్తాను కారం. మీరు చూసి వేసుకోండి. కారం ఎక్కువ తినేటవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేటవాళ్ళు తక్కువ. నేను పచ్చిమిర్చి కూడా వేసాను, 10 పచ్చిమిర్చి వరకు వేసాను. అనుకుంటే గంటతో మంచిగా ఇవి మెత్తబడిపోతాయి. అప్పుడు మనకు టేస్టీ వస్తుంది. కొన్ని వాటర్ మాత్రం పోసుకోవాలి, ఎందుకంటే అవి కారము తక్కువ ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు పొంగనాలు వేస్తాం కదా, అది పీల్చేస్తుంది అన్నట్టు కారం. అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, వేసుకోండి. వేస్తున్నా. ఇది కొంచెం దగ్గరకు అయ్యే వరకు ఉంచేసి అప్పుడు పొంగనాలు వేసేస్తే ఇది కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోద్ది. తర్వాత పొంగనాలు వేస్తున్నప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇట్లా మనకు వాటర్ ఏం లేదు, ఇట్లా గ్రేవీలాగా ఉంటుంది కదా. ఇవి ఇప్పుడు పొంగనాలు వేస్తాం కదా మనం. ఈ పొంగనాలు వేసినప్పుడు మొత్తం మనకి పీల్చుకపోయింది ఆ వాటర్ అనేది. అప్పుడు మనకి కర్రీ కొంచెం వస్తుంది. వాటర్ అన్నీ ఉన్నాయి అని అనుకోకండి, సరిపోయింది. ఇప్పుడు వెంటనే ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నాను. ఒకసారి టేస్ట్ చూసుకొని చూడండి. ఎగ్ కర్రీ లాగా అయిపోయింది, మనం కొట్టిపోతే ఎగ్ కర్రీ లాగా అయిపోయింది. ఇది ఒక 2 నిమిషాలే ఉడికించుకుందాం, ఎక్కువ వద్దు. కొంచెం టేస్ట్ చూస్తాను. కారం పుల్లగా బాగుంది, కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువైంది, కొంచెం వేస్తాను. ఒక 2 నిమిషాలు వచ్చేసి ఇప్పుడు కర్రీ దగ్గరకు వచ్చింది. ఇది కొత్తిమీర వేసుకొని ఇంకా అయిపోయింది. పొడి పెట్టేసుకొని ఒక్కసారి టమాటాలు పొంగనాల టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఎగ్ పొంగనాల టమాటా కర్రీ. ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ చూస్తారు, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లా చెప్తా. ఎగ్ పొంగనాలు కర్రీ, ఎగ్ పొంగనాల కర్రీ. ఎగ్ పొంగనాలు టమాటా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తాను. మనం ఎగ్ టమాటా పగలగొట్టి వండుకుంటాం, అట్లే టేస్ట్ ఉంది. ఇవి పొంగనాలు క్రిస్పీగా ఉంది. ఇది కూడా అలాగే చేసుకోండి. నేను
నేను ధనియాల పొడి ఒకటి అల్లం వేసిన